జరిగే ఈ దేవాలయ ఉత్సవాలకు సంబంధించి అందరు అధికారులు దేవుడి భక్తులుగా, అధికారులతో పాటుగా దేవుడి భక్తులుగా నేను కూడా ఒక భక్తుడిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఈ కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసి మీ బాధ్యతలల్లా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమపడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొక్కసారి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది నా వాక్కు కాదు, భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను అనుకొని ఆ విధంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కోరండి, అది చేయండి. రెండు, మా మిత్రుడు పాత్రికేయ మిత్రుడు చెప్పిన మరి డోనార్ పాసులకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది. ఆ డోనార్ ప్రోత్సాహం చేసే విధంగా డోనార్లకు ఎక్కడ కూడా అగౌరవం జరగదు. డోనార్లు వాళ్ళకుంటే ప్రత్యేకమైనటువంటి ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో అది ఎప్పుడు కూడా గౌరవం కొనసాగుతుంది. దాంతో పాటుగా 50 రూపాయలకు సంబంధించి 100 రూపాయలకు సంబంధించి దాంతో పాటుగా విఐపి పాసులు అనేప్పటికీ ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు 200 రూపాయలు విఐపి పాస్ పేరు తీసుకొని గత దేవాలయాలు కూడా జరిగింది. దీని మీద మిగతా అన్ని రాజకీయ పార్టీలను పొలిటికల్ కన్ఫ్యూజన్ లేకుండా పాత్రికేయ మిత్రుల యొక్క సలహాలు కూడా తీసుకుంటారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్తే దాని మీద ఆ నిర్ణయాన్ని సమీక్షిస్తాం. కానీ ఆ నిర్ణయం బాగుంటుందని నా వ్యక్తిగతమైన ఆలోచన. మిగతా వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎవరైనా కూడా దాని మీద ఎవరి విషయం ఉంటే. దాంతోపాటుగా ఇప్పుడు అన్ని శాఖల అధికారులు చెప్పారు, తప్పకుండా ఈ దేవాలయం జాతర విజయవంతంగా అవుతుంది. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉండబడేటువంటి ఈ పూజ ప్రారంభమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జరుగుతుంది. కాబట్టి మరి దేవాలయ ఉత్సవ కమిటీ, ఎందుకంటే రెగ్యులర్ కమిటీ కావాలంటే నోటిఫికేషన్ కావాలి. మా ప్రభుత్వం ఏర్పడి 4 రోజులైంది, ఇంకా దేవాలయ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఉత్సవ కమిటీని వేయడానికి త్వరలో అందరినీ సంప్రదించి తీసుకొని ఈ 2-3 రోజుల ఉత్సవ కమిటీ కూడా వేస్తాం. అందులో ఈ కుమ్మరి వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ ప్రారంభం చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా సముచితమైనటువంటి స్థానము, ప్రాధాన్యత ఉంటుంది. అదే కాక దేవాలయ భక్తులుగా దేవాలయాన్ని కాంక్షించే వాళ్ళందరికీ కొత్తకోట మండలానికే పరిమితం కాదు, భీమదేవరపల్లి మండలము, ఎలకతుర్తి మండలము, పక్కన అవసరం అక్కనపేట మండలము, దాని తదుపరి అక్కడ పక్కన ఉండబడేటువంటి అసనపర్తి కావచ్చు, వేలేరు కావచ్చు, అన్ని మండలాలకు సంబంధించిన వాళ్ళను కూడా కమిటీ యొక్క ఎక్స్పాన్షన్, అంటే దేవాలయ ప్రతిష్ట గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా, మండలానికి మాత్రమే పరిమితం కాకుండా దీని యొక్క ప్రాచుర్యాన్ని, ఈ యొక్క ప్రాచీనమైన చారిత్రాత్మక దేవాలయ చరిత్ర భక్తులు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తారో అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా మరి చట్టంలో ఒకవేళ ఏమైనా మార్పు చేయాల్సి లేదు, ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని ఉంటాయి. అటువంటి అవసరమైతే చేసి అయినా దీని యొక్క ఎక్స్పాన్షన్ తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తాం. నేను అందరినీ సహకరిస్తాను. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ రేపొద్దున గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారిని, రాజేందర్ రెడ్డి గారిని, పల్లా రాజేశ్వర రెడ్డి గారిని, ఇట్లా మాజీ శాసనసభ్యుడు ఉడతల సతీష్ కుమార్ గారిని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా దేవాలయానికి వచ్చినప్పటికీ అసలు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే రాజకీయాలు లేవు. దేవాలయానికి సంబంధించి ఇంకా పూర్తిగా భక్తులంగా దేవాలయ అభివృద్ధిని 100% ఆకర్షించే వాళ్ళంగా దానికి ఎక్కడ కూడా రాజకీయాలకు అతీతంగానే పనిచేస్తామనే మాట మరొక్కసారి కూడా మెడల దేవుడి కండువ వేసుకున్నాం. 3 రోజుల కండువ కాదు, మేము 3 రోజుల కండువకు ప్రతిరూపమైన దేవుడి కండువ వేసుకున్నాం. తప్పకుండా దేవుడి కండువ ద్వారా దేవుడి యొక్క సేవ చేసే అవకాశాన్ని అందరూ కూడా తీసుకొని పోదామని కోరుతూ, అందరికీ సమన్వయకర్తగా మరి ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు వేరే యొక్క అత్యవసర పని ఉండడం వల్ల వారు ఈ ప్రజా యొక్క పాలన జరుగుతున్నటువంటి అప్లికేషన్ల ప్రక్రియ నా ద్వారా శుభాకాంక్షలు నాకు చెప్తే నేను కూడా మీకు చెప్తాను. తర్వాత జేసీ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, పోలీసు కావచ్చు, మిగతా అన్ని ఆరోగ్య, నీరు, ఆర్ఎండ్బి, ఫైరు అన్ని శాఖలు కూడా మరి మిగతా సమన్వయం దూరం చేసుకొని ఇంతకు చెప్పినట్టుగా బాధ్యత, సమన్వయం, భక్తి 3 కలిసి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ, ఎవరైనా ఏదైనా ఈ సమస్యలు చెప్పదలుచుకుంటే సమావేశంలో రాలేకపోయినా కూడా బయట చెప్పండి. సమావేశంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా చెప్పదలుచుకుంటే ఓపెన్ టు ఆల్. మేము అందరికీ వినదలుచుకున్నాం. ఈ ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన. కాబట్టి ఈ యొక్క జాతర సక్సెస్ కొరకు ఎవరు ఏ సలహా చెప్పినా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం.